మీ దగ్గర ఉన్న బంగారం రేపొద్దున సగం ధరకే దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? లేదా మీరు లక్షలు పోసి కొన్న బంగారం విలువ ఒక్క రాత్రిలోనే వేలల్లో పడిపోతే మీ గుండె ఆగుతుందా? అవును, సరిగ్గా ఇదే ఇప్పుడు చాలామంది మధ్యతరగతి ప్రజల పరిస్థితి. బంగారం అంటే మనకు కేవలం ఒక లోహం కాదు, ఇది ఒక సెంటిమెంట్, ఆపదలు ఆదుకునే ప్రాణ స్నేహితుడు. కానీ గత కొన్ని రోజులుగా ఈ పసిడి మరియు వెండి మార్కెట్లో జరుగుతున్న మాయాజాలం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం రావట్లేదు. ఒక్క రోజుల్లోనే లక్షల కోట్లు ఆవిరైపోతూ ఉంటే అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టిన సామాన్యులు రోడ్డున పడుతున్నారు. అసలు ఈ రేట్లు ఎందుకు ఇలా ఎగిసి పడిపోతున్నాయి? మళ్ళీ అంతలోనే ఎందుకు డమాలని పడిపోతున్నాయి? ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఈరోజు మనం ఈ వీడియోలో బంగారం మరియు వెండి మార్కెట్ వెనుక ఉన్న అసలు రహస్యాలని, అంతర్జాతీయ రాజకీయాలని మరియు మనం ఎలా జాగ్రత్త పడాలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు కూడా బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి టెన్షన్లో ఉన్నారా? అయితే వీడియోని అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే ఇందులో మనం చెప్పుకోబోయే విషయాలు మీ కళ్ళు తెరిపిస్తాయి. నిజం, నమ్మండి. బంగారం ధరలు పెరిగిపోతున్నాయని అందరూ పరుగులు తీసుకుంటున్న టైంలో మన మధ్యతరగతి జనం తమ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తాన్ని, మరికొందరైతే అందిన కాడికల్లా అప్పులు చేసి మరీ ఈ పసిడిపై పెట్టేశారు. షేర్లు, భూములు లాంటివి పక్కన పెట్టేసి బంగారం ఎప్పుడు సేఫ్ అని గుడ్డిగా నమ్మిన వారంతా ఇప్పుడు షాక్లో ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఆదిత్య షా అనే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పిన మాటలు వింటే మీరు షాక్ అవుతారు. ఆయనకి తెలిసిన ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డు మీద ఏకంగా 10 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుని బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేశాడట. ధరలు ఇంకా పెరిగిపోతాయని, త్వరలోనే 2 లక్షలకి చేరుతాయని సోషల్ మీడియాలో వచ్చిన మాటలు నమ్మి అతని రిస్క్ చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ తమ లాభాలని వెనక్కి తీసుకోవడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ తన చేతిలో ఉన్న పెట్టుబడి పోయి క్రెడిట్ కార్డు అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు. అసలు ఈ రేట్లలో ఇంతటి హెచ్చుతగ్గులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అంతర్జాతీయంగా జరుగుతున్న రాజకీయ క్రీడలు. ముఖ్యంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పైగా ట్రంప్ తన పాలనలో డాలర్ విలువను పెంచే దిశగా అడుగులేస్తున్నారు. ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ పెరుగుతుందో అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా జెరోమ్ పావెల్ ప్లేస్లో కెవిన్ వార్ష్ని తీసుకురావాలని ట్రంప్ అంటున్నారన్న వార్తలు మార్కెట్ని భయపెట్టాయి. కెవిన్ వార్ష్ ఎలాంటి వాడంటే ఆయన మనీ ప్రింటింగ్ని అస్సలు ఇష్టపడరు. డాలర్ స్థిరత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే డాలర్ బలంగా ఉంటే బంగారం రేటు తగ్గుతుందని గమనించిన పెద్ద పెద్ద కంపెనీలు తమ దగ్గర ఉన్న గోల్డ్ స్టాక్స్ని అమ్మడం మొదలుపెట్టాయి. దీంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక మన పక్క దేశమైన చైనా చేసిన పని కూడా ఈ రేట్లు పడిపోవడానికి ఒక ముఖ్య కారణమనే చెప్పాలి. గత ఏడాది వరకు చైనా నెలకి దాదాపు 115 టన్నుల బంగారాన్ని కొంటూ మార్కెట్ని శాసించింది. కానీ సడన్గా జనవరి 2026 నాటికి ఈ కొనుగోళ్లని కేవలం 20 టన్నులకి తగ్గించేసింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో రేట్లు కూడా కిందకి దిగొచ్చాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరల్లో కూడా మార్పు వచ్చింది. నిజానికి వెండిని సోలార్ ప్యానెల్స్, ఈవీ మోటార్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఎక్కువగా వాడతారు. ఈ క్రమంలో వెండి ధర కిలో 4 లక్షల రూపాయలకి దగ్గరకు రావడంతో ఆ వస్తువుల తయారీ ఖర్చు పెరిగిపోయి చాలా కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయి. దీనివల్ల వెండికి డిమాండ్ తగ్గింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే జనవరి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపు $7 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. అయితే ఈ నష్టం పెద్ద పెద్ద బ్యాంకులకో లేదా రిచ్ ఇన్వెస్టర్లకో రాలేదు. తమ బిడ్డల పెళ్లి కోసం డిజిటల్ గోల్డ్ కొన్నవారు, భార్య కోసం నగలు జయించిన వారు, ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసిన మనలాంటి సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోయారు. కానీ పెద్ద సంస్థలు ఈ పతనాన్ని ముందే ఊహించి లాభాలు సంపాదించాయి. కానీ ధరలు తగ్గుతున్న సమయంలో భయపడిపోయిన సామాన్యులు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి ఇంకా ఎక్కువ నష్టపోయారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనందరం ధరలు పెరుగుతున్నప్పుడే బంగారం కొనడానికి పరుగులు తీస్తాం, కానీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం భయంతో ఆగిపోతాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆందోళన పడ్డారా? ఒకవేళ మీరు అప్పు చేసి మరీ బంగారం కొని ఉంటే ఇప్పుడు ధరలు ఇలా పడిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఇక బంగారం ధరలు ఇలా పడిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది.
అదే భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై విధిస్తున్న టారిఫ్ రేట్లని 50% నుంచి ఏకంగా 18%కి తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల భారత్ బులియన్ మార్కెట్లో మళ్లీ జోష్ పెరిగింది. దీని ఎఫెక్ట్తో ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం ధరలు ఒక్కసారిగా 6% వరకు పెరిగి మళ్లీ 1,00,000 మార్కును దాటేశాయి. ఇదిలా ఉంటే మన ఇండియాలో బంగారం వాడకం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మన దేశంలో 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్య సంపాదన ఉన్న మధ్యతరగతి వాళ్ళే మొత్తం బంగారం కొనుగోలులో 56% వాటాను కలిగి ఉన్నారు. ధనికుల కంటే కూడా సామాన్యులే బంగారాన్ని ఒక గొప్ప ఆస్తిగా భావిస్తారు. సుమారు 75% ఇళ్లలో ఏదో ఒక రూపంలో బంగారం ఉంటుంది. ఇందులో 43% మంది పెళ్లిళ్ళ కోసం కొంటే 31% మంది ఎటువంటి అవసరం లేకపోయినా ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉంటుందని కొంటున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు లేదా ఎకానమీ బాలేనప్పుడు బంగారం మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే దీన్ని సేఫ్ హెవెన్ అసెట్ అని అంటారు. ఇక ప్రపంచంగా వ్యాప్తంగా చూస్తే అమెరికా దగ్గర అత్యధికంగా 8,133 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఉన్నాయి. మన ఇండియా కూడా తన బంగారం నిల్వల్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అలా ప్రస్తుతం మన దేశం దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ మొత్తం విదేశీ నిల్వల్లో కేవలం 9.57% మాత్రమే. అంటే దేశం పరంగా చూసినా లేదా పర్సనల్గా చూసినా మనం బంగారం మీద ఎంత నమ్మకం పెట్టుకున్నామో మీకు అర్థమవుతుంది. కానీ ఇదే నమ్మకాన్ని కొన్ని కంపెనీలు, పెద్ద ఇన్వెస్టర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు పెంచడం, ఆ తర్వాత లాభాలు తీసేసుకొని సామాన్యులను ముంచడం ఈ మార్కెట్లో కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే తులం బంగారం ధర మళ్ళీ 70,000 రూపాయల దగ్గరకు వస్తుందా అని. మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పే దాని ప్రకారం ఇది అసాధ్యమేం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ కంటే పడిపోతే మరియు డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పెరిగితే ఇండియాలో రేట్లు వేగంగా పడిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో రాదు, నెమ్మదిగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఊగిస్లాట్ చూస్తుంటే పెళ్లిళ్ళ కోసం బంగారం కొనాలనుకునే వారికి ఈ రేట్లు తగ్గడం ఒక మంచి వార్తే. కానీ కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం కంటే ధరలు తగ్గినప్పుడల్లా కొద్దిగా కొనుగోలు చేసే ఎస్ఐపి లాంటి పద్ధతి చాలా బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే బంగారం వెండి మార్కెట్ అనేది కేవలం డిమాండ్ మీద మాత్రమే కాదు, అంతర్జాతీయంగా జరిగే యుద్ధాలు, రాజకీయాలు మరియు అగ్రరాజ్యాల మధ్య జరిగే గొడవల మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంకా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఒడిదుడుకుల సమయంలో మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు మాటలు నమ్మి అప్పులు చేసి మరీ బంగారం కొనడం అస్సలు మంచిది కాదు. బంగారం ఎప్పుడు మంచి ఆస్తే, కానీ అది మన స్థాయికి మించిన రిస్క్ కాకూడదు. బంగారం ఎప్పటికీ తన విలువను కోల్పోదు. అది ఒక సహజ సిద్ధమైన విలువ కలిగిన ఆస్తి. కానీ మార్కెట్ చేసే ఈ మాయాజాలంలో చిక్కుకోకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది. రేట్లు తగ్గినప్పుడు ఆనందపడడం, పెరిగినప్పుడు భయపడడం సహజమే. కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఆలోచించి అడిగేయాలి. మీ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి ప్లాన్డ్గా కొంచెం కొనుక్కోవడం ద్వారా మీరు నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకునే విషయాలు మీకు బంగారం మార్కెట్పై ఒక క్లారిటీ ఇచ్చాయని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా, లేదా మళ్ళీ పెరిగి రికార్డులు క్రియేట్ చేస్తాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్తో నాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.